Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో ఏపీ విద్యార్థులు ఫార్మేటివ్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ ఫార్మేటివ్ 2 మోడల్ పేపర్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ మోడల్ పేపర్ని రూపొందించేటప్పుడు ప్రీవియస్ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ని స్టడీ చేసి అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇవి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఉపయోగపడతాయి. అట్లాగే మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం నేర్చుకున్నట్లయితే ఈ ఫార్మేటివ్ 2 ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది మీకు అవగాహన ఉంటుంది. దాని ప్రకారం మీ ప్రిపరేషన్ ప్లాన్ని మార్చుకుని ఎగ్జామ్స్ని బాగా రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ మోడల్ పేపర్ మాత్రమే. ఇట్లాంటి మోడల్ పేపర్స్ నేను 2 అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఫస్ట్ మోడల్ పేపర్, ఇది రియల్ పేపర్ కాదు. నేను ఎప్పుడు కూడా నా ఛానల్లో రియల్ పేపర్ని అప్లోడ్ చేసే పరిస్థితి రాదు. ఎవరైనా ఒకవేళ రియల్ పేపర్ అని భ్రమపడి ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, ముఖ్యంగా మనం ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్లో మనం ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి మన మార్క్స్ అనేవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఎంత బాగా ప్రిపేర్ అవడం ఇంపార్టెంట్, అదేవిధంగా మీరు నేర్చుకున్న విషయాల్ని ఎగ్జామ్లో ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించే విధంగా ప్రజెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి 4 చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేంటి మనకి పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. కానీ ఈ 4 చాప్టర్స్ని ప్రిపేర్ అయితే మనకు వచ్చేది ఏంటి 20 మార్క్స్ మాత్రమే. అంటే యావరేజ్గా ఈచ్ చాప్టర్ నుంచి మనం ఓన్లీ 5 మార్క్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉందన్నమాట. ముఖ్యంగా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ రావడానికి అవకాశం లేదు. ఓన్లీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన 3 చాప్టర్ల నుంచి కూడా లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పేపర్ని రూపొందించడం జరిగింది. ఒకసారి మనం ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీకు ఇంకా ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మనకి ఆల్రెడీ మీకు ఫార్మేటివ్ 1 రాశారు. పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉంటుంది కదా. మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే 1 లైన్ ఆన్సర్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. మనం చాలా క్లుప్తంగా ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట. ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రతి చాప్టర్లో కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఏ విధమైన చాయిస్ ఉండదు. ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 ఈజ్. మనకి పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది అంటే ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్ అనేది అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే డిగ్రీ ఎంత 2 కదా, కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఒకవేళ మనకి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది, ax² + bx + c ఫామ్లో ఉంటుంది అనమాట. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములాస్ నేర్చుకుంటాం కదా. ఇఫ్ ax² + bx + c is a quadratic polynomial, then ఇక్కడ అడిగింది ఏంటి మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అడిగారు. సమ్ ఆఫ్ ద జీరోస్ మనం దీన్ని ఆల్ఫా ప్లస్ బీటాగా రిప్రజెంట్ చేస్తాం కదా. జీరోస్ ని ఆల్ఫా బీటాని గ్రీక్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటి మనకి -b/a. మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఆన్సర్ రాసినా సరిపోతుంది అనమాట. అంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇచ్చిన ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి x² - 3. దీన్ని ఒకసారి దీంతో కంపేర్ చేసామనుకోండి, మనకి x² యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ a, ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు అంటే 1. నెక్స్ట్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ b. అసలు ఇక్కడ మనకి x యొక్క టర్మ్ లేదు, x టర్మే లేదు కదా. కాబట్టి ఇక్కడ b వాల్యూ ఎంత అన్నమాట 0 అన్నమాట.
నెక్స్ట్ కాన్స్టెంట్ ఇక్కడ సి కదా, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి -3. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, therefore sum of zeros equal to, దీన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా అనుకున్నాం కదా, -b/a మైనస్ b వాల్యూ ఎంత ఇక్కడ 0 కదా, 0/a ఎంత 1. ఇక్కడ 0/ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత అవుతుంది అనమాట, 0 అవుతుంది. అదే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్మ్ ఏంటి, c/a అంటే అప్పుడు -3/1 అంటే -3 అవుతుంది అన్నమాట ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అడిగినట్లయితే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే, లీనియర్ ఈక్వేషన్ అంటే తెలుసు మనకి ఏంటి, ఏ పాలినామియల్ యొక్క లేకపోతే ఏ ఈక్వేషన్ యొక్క వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అవుతుందో దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. అందులో ఒకే ఒక వేరియబుల్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం, దాన్ని సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం అనమాట. అయితే క్రింద ఇచ్చిన వాటిలో ఏది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే అది లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి, నెక్స్ట్ అందులో ఒకే ఒక వేరియబుల్ ఉండాలి అనమాట. మనకి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ x ఉంది, y ఉంది, వాటి యొక్క హైయెస్ట్ పవర్ కూడా 1 కాబట్టి దీని లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కానీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది ఎందుకంటే ఇంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందులో t అనే వేరియబుల్ ఒక్కటే ఉంది, అది ఎన్ని ప్లేసులు అయినా ఉండొచ్చు, ఆ t అనే లెటర్ ఒకటే కదా కాబట్టి ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది. నెక్స్ట్ ఇది లీనియర్ ఈక్వేషన్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంట, b అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే b అనే లెటర్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీన్ అబ్జర్వ్ చేసినట్లయితే డిగ్రీ 2 కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. ఒకవేళ మనకి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ax² + bx + c = 0 అయినట్లయితే ఒకసారి దీన్ని ఒకవేళ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చుంటారు, ax² + bx + c = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ ఏంటంటే a ≠ 0 అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 0 కాకూడదు. ఒకవేళ 0 అయింది అనుకోండి అప్పుడు ఈ టర్మ్ 0 అయిపోతుంది, అప్పుడు bx + c మిగులుతుంది, అప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం. ఏంటంటాం, లీనియర్ పాలినామియల్ అంటాం, ఈక్వల్ టు ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. ఓకే, ఇది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ లో అడగడానికి అవకాశం ఉంది. కండిషన్ ఏంటంటే a ≠ 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే డిస్క్రిమినెంట్ మనం డెల్టా అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. డిస్క్రిమినెంట్ డెల్టా అంటాం, ఫార్ములా b² - 4ac ఇది అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ఈక్వేషన్ లో a ఏంటి 2, b - 4, c 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ b వాల్యూ ఎంత -4 అంటే -4² -4 × ac రావాలి. a వాల్యూ 2, c వాల్యూ 3, 2 3. దిస్ ఈక్వల్ టు -4² చేస్తే 16 -4 2s are 8, 8 3s are 24. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, 24 నుంచి 16 మైనస్ చేస్తే 8 వస్తుంది, నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -8. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇదే క్వశ్చన్ ని కొంచెం మార్చి అడగొచ్చు అనమాట. ఎట్లా, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 2x² - 4x + 3 = 0. అప్పుడు కూడా మనం ఇలాగే చేస్తాం, కాకపోతే ఇక్కడ లాస్ట్ లో ఒక ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే మనకి డిస్క్రిమినెంట్ డెల్టా యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్ అని రాస్తాం, లేకపోతే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని రాస్తాం. ఒకవేళ పాజిటివ్ నెంబర్ వస్తే అంటే పాజిటివ్ నెంబర్ అంటే >0 వస్తే ఇక్కడ అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని కూడా అంటాం అనమాట. ఓకే, డిఫరెంట్ గా ఉంటాయి రెండు రూట్స్. ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే ఇలాగా అంటే డెల్టా వాల్యూ <0 అయితే అప్పుడు రూట్స్ ఆర్ ఇమేజినరీ నెంబర్స్ అని రాస్తాం అనమాట. ఎప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, రైట్ ద హెరాన్స్ ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. ఓకే, ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్, ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి హెరాన్స్ ఫార్ములా అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలిసినప్పుడు దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి హెరాన్స్ ఫార్ములా ఉపయోగిస్తాం కదా. అదేంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ మనకి ఎస్ అంటే ఏబిసిలు అంటే ఏమంటే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. హియర్ ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అండ్ ఏ కామా బి కామా సి ఆర్ sides of the triangle. అంటే వాటి యొక్క ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ అన్నమాట. ఇలా రాయాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెక్షన్. ఇక్కడ మనకి సెకండ్ సెక్షన్ లో కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ కూడా మనకి ఏ విధమైన చాయిస్ ఉండదు అన్నమాట. ఓకే, ఫిఫ్త్ వన్. హౌ మెనీ సొల్యూషన్స్ has the following pair of linear equations. ఇది మనకి pair of linear equations in 2 variables అనే చాప్టర్ నుంచి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ చాప్టర్ నుంచి మనకి ప్రాబ్లం ఇచ్చి ఒక థియరిటికల్ సమ్ ఇచ్చి దాన్ని మనం pair of linear equations లో ఎక్స్ప్రెస్ చేయమని కూడా అడగొచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే 2x + y minus 6 equal to 0, 4x minus 2y minus 4 equal to 0. మనకి pair of linear equations, దీన్ని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనేది మనకి కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోని ఆధారంగా చెప్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే pair of linear equations యొక్క జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది? a1x plus b1i plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 అంటాం కదా. అప్పుడు మనకి ఇక్కడ a1 ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. b1 ఈక్వల్ టు y యొక్క కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 అవుతుంది. అలాగే c1 ఈక్వల్ టు -6 అవుతుంది. అలాగే a2 ఈక్వల్ టు 4 అవుతుంది. b2 ఈక్వల్ టు -2 అండ్ c2 ఈక్వల్ టు -4. ఫస్ట్ మనం a1 by a2 b1 by b2 ఫైండ్ అవుట్ చేయాలి. a1 by a2 ఈక్వల్ టు ఇక్కడ a1 ఎంత 2, a2 4, రెంట్లో 2 టేబుల్ పోతుంది కదా, 1 టైం 2 టైం అంటే 1/2 వచ్చింది. ఇప్పుడు b1 by b2 ఫైండ్ అవుట్ చేద్దాం. b1 by b2 ఈక్వల్ టు ఇక్కడ మనకి b1 ఎంత 1, b2 -2. ఓకే, దిస్ ఈక్వల్ టు -1/2 అంటాం. ఈ రెండు కూడా మనకి నాట్ ఈక్వల్ గా వచ్చాయి. ఇక్కడ 1/2 వచ్చినప్పుడు దీని సైన్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది? a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది అనమాట? ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి మనకి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి? ఓన్లీ 1 కామన్ పాయింట్ ఉంటుంది కాబట్టి 1 సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ ఈక్వల్ టు వస్తే అప్పుడు c1 by c2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అది డిఫరెంట్ గా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. దానికి సొల్యూషన్ ఉండదు, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ కి కామన్ పాయింట్స్ ఉండవు కదా, నో సొల్యూషన్ అని రాస్తాం. ఒకవేళ అది కూడా ఈక్వల్ గా వస్తే అంటే a1 by a2 b1 by b2 అండ్ c1 by ఇది b2 కదా, b1 by b2 c1 by c2 మూడు కూడా ఈక్వల్ వాల్యూస్ వచ్చినట్లయితే అప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. ఒకసారి దీన్నే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటాం. అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చినా లేకపోతే కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినా కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి. అసలు కన్సిస్టెంట్ అంటే ఏంటి? మనకి అట్లీస్ట్ ఒక కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే అంటే ఒక సొల్యూషన్ అయినా ఉన్నట్లయితే వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఒకవేళ ప్యారలల్ లైన్స్ అయితేనే ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అన్నమాట. therefore మనకి ఇక్కడ a1 by a2 b నాట్ ఈక్వల్ టు b1 by b2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ 1 సొల్యూషన్. therefore the given system of linear equations has only one solution. Okay, next sixth one. If the points
7, -2, 5, 1 and 3, k are collinear. Then find the value of k. ఇది కోఆర్డినేట్ జామెట్రీ లోంచి అడగడం జరిగింది అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. అలాగే మన కోఆర్డినేట్ జామెట్రీలో ఫార్ములాస్ బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి అడగొచ్చు, సెంట్రాయిడ్ ఫార్ములాను ఉపయోగించి అడగొచ్చు, అలాగే స్లో ఫార్ములాను ఉపయోగించి అడగొచ్చు, అలాగే మిడ్ పాయింట్. వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మనం క్వశ్చన్ చదివి అక్కడ ఏ ఫార్ములాని అప్లై చేయాలనేది కరెక్ట్గా తెలిసినట్లయితే ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి 3 పాయింట్స్ కూడా కొలినియర్ అయినట్లయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కొలినియర్ అంటే ఏంటి? ఆ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి అన్నమాట. అట్లాంటి పాయింట్స్ మనం ఏమంటాం? కొలినియర్ పాయింట్స్ అంటాం. దీన్ని 2 వేస్ లో చేయొచ్చు. అంటే ఈ 3 పాయింట్స్ తో మనం ట్రయాంగిల్ డ్రా చేయలేం. అంటే ఈ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అనమాట. దాన్ని ట్రయాంగిల్ ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చు. అలాగే స్లో ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకున్నట్లయితే ఏబి యొక్క స్లోప్ ఎంత అవుతుందో బీసీ యొక్క స్లోప్ కూడా అంతే అవుతుంది. ఎందుకంటే అవన్నీ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి మనం స్లోప్ ఫార్ములాను ఉపయోగించుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. లెట్ ఇక్కడ 6th క్వశ్చన్. లెట్ ఏ ఫస్ట్ పాయింట్ ఏంటి? 7, -2, బి 5, 1, సి 3, k. ఇప్పుడు ఇవి కొలినియర్ పాయింట్స్ అయితే స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ అవుతుంది. ఇఫ్ ఏ, బి, సి ఆర్ కొలినియర్, then slope of AB equal to slope of BC. ఇక్కడ మనం స్లోప్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉందన్నమాట. మనకి స్లోప్ ఫార్ములా ఏంటి? స్లోప్ దీన్ని m అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. y2 - y1 by x2 - x1. ఈ ఫార్ములాను ఉపయోగించి స్లోప్ ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఇంప్లైజ్ ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇది x1 y1 x2 y2 అయితే అప్పుడు ఏబి యొక్క స్లోప్ ఏమవుతుంది? y2 - y1 అంటే 1 - -2 1 - -2 by x2 - x1 అంటే 5 - 7 ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు బీసీ యొక్క స్లోప్ అంటే x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది కదా. y2 - y1 అంటే k - 1 by 3 - 5. That implies ఇక్కడ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 + 2 by డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. అలాగే ఇక్కడ k - 1 దీనికి సింప్లిఫై చేయలేం. ఇక్కడ కూడా -2 వస్తుంది కదా. రెండిట్లో డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు కట్ చేసేయచ్చు. దట్ ఇంప్లైజ్ 1 + 2 ఏమవుతుంది? 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు k - 1. మనం ఏం చేయాలనుకున్నాం? k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. కాబట్టి ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే k - 1 ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ -1 ని RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే k ఈక్వల్ టు 3 + 1. దేర్ఫోర్ k ఈక్వల్ టు 4 అవుతుంది. ఇట్లా మనం స్లో ఫార్ములా ఉపయోగించి సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ట్రయాంగిల్ ఫార్ములానే కంఫర్టబుల్ గా ఉన్నట్లయితే ఆ మెథడ్ లో చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్. ఇక్కడ మనకి ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కి మనకి 4 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 7th క్వశ్చన్. Find the zeros of the quadratic polynomial x² + 7x + 10 and deduce the relation between zeros and the coefficient of the polynomial. ఇది కూడా మనకి polynomials వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చిన polynomial ఏంటి? x² + 7x + 10. ఇది ఒక quadratic polynomial కదా. దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. quadratic polynomial కి మాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. అలాగే ఆ జీరోస్ కి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి ఉన్న రిలేషన్ రాబట్టాలన్నమాట. ఓకే, దీన్ని మనం ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ రాబట్టడానికి ప్రయత్నిద్దాం. లెట్ x² + 7x + 10 = 0. ఫస్ట్ మనం ఏం చేస్తాం? x² యొక్క కోఎఫిషియెంట్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తాం. x² కోఎఫిషియెంట్ ఎంత? 1 ఇంటూ కాన్స్టెంట్ ఎంత? 10. 10 1s are 10 కదా. దీన్ని మనం ఫ్లిప్ చేయాలి. ఈ కాన్స్టెంట్ ఉన్న సైన్ ఏంటి? ప్లస్. ఎడిషన్ చేస్తే x యొక్క కోఎఫిషియెంట్ రావాలి.
అంటే 10 ఎలా రాయొచ్చు, 2 5 10 అని రాయొచ్చు. 2ని 5ని యాడ్ చేస్తే 7 వస్తుంది కదా, +7 రావాలి కాబట్టి రెండింటికి యాడ్ చేసినప్పుడు ఒకే సైన్ ఉంచుతాం. -7 ఉంటే రెండింటికి మైనస్ పెడతాం, +7 ఉంటే రెండింటికి ప్లస్ పెడతాం. అంటే ఇక్కడ మిడిల్ టర్మ్ ఎట్లా స్లిప్ చేస్తాం మనం, x² + 2x + 5x + 10 = 0. ఇక్కడ మనం చేసిందల్లా మిడిల్ టర్మ్ అని మాత్రమే 2 టర్మ్స్ కింద స్లిప్ చేసాం. అంటే కామన్ తీయడానికి వీలుగా గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఈ ఫస్ట్ 2 టర్మ్ లో మనకి x కామన్ వస్తుంది కదా, ఇక్కడ ఒక x కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ప్లస్ ఇక్కడ x కామన్ తీస్తే 2 ఉంటుంది. ఇందులో x లేదు కదా, x కామన్ తీయలేము, కానీ ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కాబట్టి 5 టేబుల్ కామన్ తీస్తాం. ఇక్కడ ఏముంటుంది, x ప్లస్ 5 టేబుల్ 10 లో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ = 0. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లో వేస్తే సెకండ్ బ్రాకెట్ కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఏమంటే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, రెండిట్లో మనం ఏం కామన్ తీయగలము, x + 2 కామన్ తీయగలం, రెండిట్లో ఉంది కాబట్టి. ఇక్కడ x + 2 కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది, x ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది = 0. ఇట్లా మనం ఇట్లా 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏమైంది, 0 అయింది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది, దీని వాల్యూ అయినా 0 అవ్వాలి, లేకపోతే దీని వాల్యూ అయినా 0 అవ్వాలి, అప్పుడే కదా ప్రోడక్ట్ 0 అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైజ్ x + 2 = 0 ఆర్ x + 5 = 0. ఈ +2ని RH లో ట్రాన్స్పోజ్ చేస్తే x = -2, ఇక్కడ x = -5. దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. వీటిని మనం ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే అంటే ఇదే జీరోస్ అన్నమాట. లెట్ ఆల్ఫా = -2, బీటా = -5. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ వీటిని యాడ్ చేసి చూద్దాం, అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్, మనం జీరోస్ ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా అనుకున్నా కూడా సమ్ అంటే యాడ్ చేస్తాం కదా, = ఆల్ఫా ఎంత -2 ప్లస్ బీటా ఎంత -5. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా, అంటే -7. దీన్ని నేను కన్వీనియంట్ ఎలా రాస్తానంటే -7/1, ఫ్రాక్షన్ లో మనం /1 పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 7 అనేది ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ కదా, కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x బై ఈ 1 అనేది ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x². దీన్నే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ax² + bx + c అనుకున్నట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమవుతుంది, b అవుతుంది, -b, x² యొక్క కోఎఫిషియంట్ a -b/a అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, ఆల్ఫా బీటా = అంటే -2 × -5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 5 10 అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 10/1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు 10 అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ బై 1 అనేది ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్, దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ x². మనం జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే కాన్స్టెంట్ ని దేనితో చూపిస్తాం, c తోటి, అలాగే x² యొక్క కోఎఫిషియంట్ a తోటి, అంటే c/a అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th సెక్షన్. ఇందులో మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే 2 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్ కి మనకి 8 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది, రెండిట్లో ఏదో ఒకటి మాత్రం రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏ 8 లో ఏ, ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² - 7x - 6 = 0 బై కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని 3 మెథడ్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటేమో ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా, సెకండ్ ఏమో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ద్వారా, థర్డ్ వన్ ఫార్ములా మెథడ్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ఉపయోగించి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 5x² - 7x -6 -6 = 0.
మనం ఫస్ట్ స్టెప్ లో చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండాలి, కానీ ఇక్కడ 5 ఉంది. ఆ 5 ఉండకూడదు అంటే ఏం చేయాలి? త్రో అవుట్ గా మనం 5 తో డివైడ్ చేయాలి ఈక్వేషన్ అంతటిని. అంటే ప్రతి టర్మ్ ని మనం 5 తో డివైడ్ చేసినట్లయితే 5x² 5 -7x 5 -6/5 = 0. ఇప్పుడు 5 గెట్స్ క్యాన్సిల్. అంటే x² -7x 5 -6/5 = 0. ఇది ఫస్ట్ స్టెప్. ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ లో x² ఉన్నట్లయితే ఇప్పుడు మనం డివైడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట, x² యొక్క కోఎఫిషియంట్ 1 అయితే. నెక్స్ట్ స్టెప్ లో మనం చేయాల్సిన పని కాన్స్టెంట్ టర్మ్ ని RHS లోకి తీసుకోవాలి. అంటే ఈ -6/5 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే x² -7x 5 = 6/5. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో మనం LHS లో ఉన్న టర్మ్ ని a² + 2ab ఫామ్ లో కానీ a² - 2ab ఫామ్ లో కానీ ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటే a² - 2ab కింద రాస్తాం, ప్లస్ ఉంటే a² + 2ab కింద రాస్తాం. ఇది ఫస్ట్ టర్మ్ ఎలాగో స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని a² అంటే x² అని రాయొచ్చు. సెకండ్ ఎలా ఉండాలి? 2ab లా ఉండాలి. ఇక్కడ a డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ a వస్తుంది. మరి b అంటే ఇక్కడ మనకి ఇది ఈవెన్ నెంబర్ అయితే ఒకవేళ ఇక్కడ 6 ఉందనుకోండి, ఆల్రెడీ 2 రాసాం కాబట్టి 3/5 అని రాసేస్తే సరిపోయింది. 2 3s are 6/5 సరిపోయింది కదా. కానీ ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 2 తో ఇంటూ చేసాం కాబట్టి ఈ 7/5 ని 2 తో మల్టిప్లై చేస్తే అంటే 1/2 తో మల్టిప్లై చేస్తే 5 2s are 10 అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ పోయి 7/5 మిగులుతుంది కదా. ఓకే, ఒకవేళ మనకి డినామినేటర్ లేదు అంటే ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ x² - 5x + 6 = 0. ఇప్పుడు దీన్ని ఎలాగో x² అని రాస్తాం, -2ab అని రాయాలి. a డిసైడ్ అయిపోయింది x, b మరి ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి? 5/2 అని రాయాలి. అట్లా కాకుండా ఇక్కడ 4 ఉందనుకోండి, ఇక్కడ 2 రాసాం కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఏమొచ్చేది? 2 వచ్చేది అనమాట. = 6/5. a² - 2ab ఉంది. a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాయగలగాలంటే a² - 2ab + b² ఫార్ములా కానీ a² + 2ab + b² ఫార్ములా కానీ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి, థర్డ్ టర్మ్ మిస్ అయింది. ఏ టర్మ్? b² టర్మ్. ఇక్కడ b డిసైడ్ అయ్యింది కాబట్టి ఈ బోత్ సైడ్స్ b² ని యాడ్ చేస్తాం. యాడ్ ఇక్కడ b ఏంటి? 7/10 స్క్వేర్ ఉండాలి కదా, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ x² - 2 × x × 7/10 ప్లస్ b² 7/10 నుంచి యాడ్ చేస్తున్నాం కదా, 7/10 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ విధమైన మార్పు ఉండదు ఈక్వేషన్ లో. ప్లస్ 7/10 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదంతా చూడడానికి ఎలా ఉంది? a² - 2ab + b² లా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? a మైనస్ ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. a అంటే ఇక్కడ x - b అంటే 7/10 హోల్ స్క్వేర్. దిస్ = 6/5 ప్లస్ 7 స్క్వేర్ చేస్తే 7 7s are 49, 10 స్క్వేర్ చేస్తే 100. దట్ ఇంప్లైస్ x - 7/10 హోల్ స్క్వేర్ LCM ఇక్కడ 5 టేబుల్ 100 లో పోతుంది కాబట్టి 100 ని LCM గా తీసేసుకోవచ్చు. 5 టేబుల్ 100 లో ఎంత టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ పోతుంది. 26 are 120 ప్లస్ 100 లో 100 1 టైం పోతుంది. 1 × 49 49. దట్ ఇంప్లైస్ x - 7/10 హోల్ స్క్వేర్ రెండు ప్లస్ కాబట్టి యాడ్ చేస్తే 169 అవుతుంది కదా, 169/10. ఇప్పుడు మనం స్క్వేర్ ని RHS లో తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే x - 7/10 హోల్ స్క్వేర్ సారీ ఇది 100 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 169/100 అవుతుంది. ఓకే, 169 కి స్క్వేర్ రూట్ ఉంది 13 కదా, అంటే x - 7/10 హోల్ స్క్వేర్ ఇది 13, అలాగే 100 కి స్క్వేర్ రూట్ 10. అయితే మనం -2 స్క్వేర్ చేసినా +4 వస్తుంది, +2 స్క్వేర్ చేసినా +4 వస్తుంది. అప్పుడు స్క్వేర్ రూట్ 4 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది? +2 కావచ్చు -2 కావచ్చు. కాబట్టి ఇక్కడ ఏం పెడతాం? స్క్వేర్ రూట్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెడతాం. అంటే దీని వాల్యూ సారీ ఇక్కడ స్క్వేర్ ఉండదు కదా. ఓకే, అంటే x -
7/10 యొక్క వాల్యూ +13/10 కావచ్చు, -13/10 కావచ్చు. అంటే దట్ ఇంప్లైజ్ x minus 7/10 ఈక్వల్ టు 13/10 or x minus 7/10 ఈక్వల్ టు -13/10. ఇప్పుడు 7/10 RH లోకి తీసుకెళ్తే x ఈక్వల్ టు 13/10 ప్లస్ 7/10 అవుతుంది. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ అయ్యి 13 ప్లస్ 7 ఎంత అవుతుంది? 20 అవుతుంది. 20/10 10 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఈ -7/10 ని RH లో తీసుకెళ్తే x ఈక్వల్ టు -13/10 ప్లస్ 7/10. ఇక్కడ కూడా మనకు రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -13 ప్లస్ 7 అంటే -6 అవుతుంది. -6/10 2 టేబుల్ 3 టైమ్స్ 5 టైమ్స్ అంటే x ఈక్వల్ టు -3/5. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2, -3/5 అన్నమాట. ఓకే, నెక్స్ట్ b. ఇక్కడ మనకి find the trisectional points of line segment joining the points 4, -1 and -2, -3. Most important question in quadratic geometry. ఎక్కువ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే -4, -1 and -2, -3. ట్రైసెక్షనల్ పాయింట్ అంటే తెలుసు కదా, ఏదైనా 2 పాయింట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే ఆ పాయింట్స్ మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. అంటే ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉండాలి, 3 పార్ట్స్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ PQ అనుకుందాం. ఇవి ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి, AP PQ QB అన్నమాట. అంటే మనం P యొక్క కోఆర్డినేట్స్ ని Q యొక్క కోఆర్డినేట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. Let the required points be P, Q. ఇక్కడ that implies P divides the given line segment in ఒకసారి మనం ఈ P కి ఇటువైపు ఎన్ని భాగాలు ఉన్నాయి? 1. అట్లాగే రైట్ సైడ్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 1:2 రేషియోలో డివైడ్ చేస్తున్నాం. in 1:2 and Q divides in అంటే Q కి మనకి LHS లో 2 ఉన్నాయి, RHS లో 1 ఉంది. అంటే 2:1 రేషియో అన్నమాట. 2:1. ఓకే, ఫస్ట్ మనం P యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ రేషియో మనం ఏం తీసుకోవాలి? 1:2 అంటే m1:m2 అంటే సెక్షన్ ఫామ్ లో ఉపయోగిస్తాం. 1:2 గా తీసుకుంటాం. ఇది x1 y1 x2 y2 అనుకుంటే మనకి సెక్షన్ ఫామ్ ఏంటి? Px, y ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 అంటే 1, x2 అంటే ఎంత? -2 ప్లస్ m2 అంటే 2, x1 అంటే 4 by m1 plus m2 అంటే 1 plus 2. నెక్స్ట్ 1 into y2 అంటే -3 ప్లస్ 2 into y1 అంటే -1 by 1 plus 2. సింప్లిఫై చేసినట్లయితే 2 1s are 2 -2 ప్లస్ 2 4s are 8 by 3. ఇక్కడ -3 -2 by 3. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే 8 లోంచి 2 మైనస్ చేస్తే 6 by 3, 2
ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, అంటే -5/3. ఇక్కడ మనకి 3 టేబుల్ 6లో 2 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 2, -5/3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కేసులో మనం క్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ రేషియోని ఏం తీసుకోవాలి, m1:m2 = 2:1 గా తీసుకోవాలి. ఓకే, సేమ్ ఫార్ములాని అప్లై చేస్తాము. ఓకే, మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ m1 ప్లేస్ లో 2 రాయాలి కదా, 2 × x2. x2 అంటే ఎంత, -2 ప్లస్ 1 × x1 అంటే 4 బై m1 + m2 అంటే 2 + 1, 2 × y2 అంటే ఇక్కడ -3 ప్లస్ 1 × y1 మీన్స్ -1 బై 2 + 1. సింప్లిఫై చేసినట్లయితే 2 2s are 4, మైనస్ ఉంది కాబట్టి -4 ప్లస్ 4 1s are 4 బై 2 + 1 అంటే 3 అవుతుంది కదా. 2 3s are 6, -6 ప్లస్ ఇంటూ మైనస్ -1 1s are 1 బై 3 అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, 4 - 4 0 బై 3 అవుతుంది. ఇక్కడ రెండు ఒకే సైన్ కాబట్టి యాడ్ చేస్తే -7/3 అవుతుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, -7/3. ఇది q యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. దేర్ఫోర్ the required points are, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, P2, -5/3 అండ్ Q 0, -7/3. ఓకే, ఇక్కడతో మోడల్ పేపర్ 1 ని ఫినిష్ చేయడం జరిగింది. దీన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మొదట నేర్చుకుంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా. అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మోడల్ పేపర్ 2లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.